నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకొని, దాన్ని తేలికగా అంటే ఇంకా మననం చేసుకొని, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ అంటే నిధిధ్యాసలో ఉంటూ, అల్టిమేట్ ఏంటి, ఎట్లా సత్యం తెలుసుకోవాలి అనేటువంటి విషయం గురించి తేలికగా మాట్లాడుకుంటున్నాము. అల్టిమేట్ ఏంటి, జనరల్గా ఏంటి మనం మాట్లాడుకున్నాం కదా, ఏంటి భగవద్గీత అనేది ఉపనిషత్తుల్లో నుంచి వచ్చినటువంటి సారం. అంటే ఉపనిషత్తులన్నింటినీ క్రోడీకరించి ఆ తర్వాత వేదాలు 4 వేదాలు వేదవ్యాసుడు రాశారు. ఆ తర్వాత మళ్ళీ వాటికి కొంచెం అనుగుణంగానేమో ఉపనిషత్తులు చూసుకొని బ్రహ్మసూత్రాలు, భగవద్గీత 3 రాయడం జరిగింది. ఏంటి ఉపనిషత్తుల యొక్క సారం ఏంటి? ఉపనిషత్తులు అంటే ఏం లేదు, కంప్లీట్గా జ్ఞానం ఏంటి, అసలు భగవతత్వం అంటే ఏంటి, అసలు మన శరీరం ఏంటి, మనం ఎలా వచ్చాము, ఎందుకు వచ్చినాము, అసలు దుఃఖం అనేది ఉన్నదా, ఎవరు దుఃఖపడేవాడు, ఎవరు ఆనందపడేవాడు, ఈ విషయాలన్నింటినీ గురించి కూలంకషంగా మహానుభావుడు వ్యాస భగవానుడు మానవాళిని అంటే ఏంటి విజనరీస్ అంటారు. ఎవరిని విజనరీస్ అంటారు? రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అని ఊహించగలిగే మనుషుల్ని విజన్ ఉన్న వాళ్ళు అంటారు. అలాంటి మహానుభావుడు ఆ టైంలో ఈ భగవద్గీత పెద్దగా అవసరం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఎస్పెషల్లీ ఈ యుగంలో ఈ మనుషులు కనీసం అర్థం చేసుకొని కాస్త సుఖంగా ఉంటారు అనేటువంటి విషయంగా ఆ మహానుభావుడు భగవద్గీత రాయడం జరిగింది. భగవద్గీత వచ్చి స్మృతి గ్రంథం. స్మృతి అంటే ఏంటి? రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటారు. ఆ ఇతిహాసాల్లో భారతం కూడా ఒక గ్రంథం. ఈ భారతంలో 1,00,000 శ్లోకాలు ఉంటే 700 శ్లోకాలను యువతలకి తీసుకొని భగవద్గీతగా ఆ యుద్ధ విషయాన్ని సృష్టించి ఆ యుద్ధంలో భగవాను అర్జునుడికి చెప్పినట్టుగా ఈ 700 శ్లోకాలు మనకు భగవద్గీత రూపంలో వచ్చాయి. ఏంటి, ఎందుకు మనకి ఈ మానవాళి మీదకి మహానుభావుడు ఎందుకు ఇంత ఆనందం అంటే, ఫస్ట్ మనకేం జరిగింది, ఫస్ట్ మనకు సత్యయుగం, కృతయుగం అంటారు. అంటే ఏంటి, ఆ కృతయుగంలో ఎవ్వరూ సత్యం గురించి పాకలాడాల్సిన అవసరం లేదు. కొన్ని లక్షల సంవత్సరాలు జీవించారట. ఏదో 1 or 2 ఇన్సిడెంట్స్ భక్తి గురించి మనకి అనలైజ్ చేయడానికి చెప్పినా సోఫార్ కృతయుగంలో లక్షల సంవత్సరాలు జీవించారట. వాళ్ళు సత్యంతోనే ఉన్నారు. అందుకని వాళ్ళకి సత్యం కానిది ఏంది, దుఃఖం ఏంటి, ఆ విషయం ఏంది అని తెలియాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అప్పుడే మరి ఉపనిషత్తులు మహానుభావులు రాశారేమో, ఎప్పుడు రాశారు, ఎప్పుడు వ్యక్తమైంది అనేటువంటి విషయానికి మనకేం ఆధారాలు లేవు. అది 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 అక్కడేంటి, ధర్మం 4 పాదాల్లో నడిచేతట సత్యయుగం. అంటే ఏంటి, అధర్మం అనేదే లేదు. ఎప్పుడు మనం అసలు దేవుని చుట్టూ నాకు కష్టం లేకుండా చూడాలని పోతాం. కష్టం ఉన్నప్పుడేగా, కష్టం నుంచి మనం ఎవరు రక్షిస్తారనే విషయానికి వెళ్తాం. అప్పుడు అసలు కష్టమే తెలియదు, కష్టం అవసరం లేదు, ఎందుకంటే సత్యంతో ఉన్నారు. ధర్మం 4 పాదాలుగా ఉందట, అదైపోయింది. రెండోది వచ్చేది ఏంటి, త్రేతాయుగం. త్రేతాయుగంలో ఎవరు, రాముడు. అక్కడికి వచ్చేసేపటికేంటి, ఈ సత్యం తెలుసుకుందాం అనేటువంటి విషయం జారిపోయిందిట. అంటే అక్కడ కూడా ఏంటి, ధర్మం 3 పాదాలుగా ఉందట. అందుకనే రామాయణం కూడా రాముడు 60,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటారు. అంటే అక్కడ కూడా ఇది 1 or 2 ఇన్సిడెంట్స్ తప్ప అదర్వైజ్ మూడు పాదాలు సక్రమంగా నడిచాయి. తర్వాత మూడోది వచ్చేవారు ద్వాపరయుగం. ద్వాపరయుగంలో ఏంటి, ధర్మం అంటే ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాలుగా నడవడం మొదలుపెట్టిందిట. అందుకని అక్కడ ఏం చెప్పారు, ముఖ్యమైనది అక్కడ దానం చెప్పారు. మూడో యుగంలో ఏం చెప్పారు అంటే, త్రేతాయుగంలో ఏం చెప్పారు, తపస్సు చేసుకోమన్నారు. ఇక్కడ 3 ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి ధర్మం 2 పాదాలకు వచ్చేసింది. అక్కడ ఏం చెప్పారు, అక్కడ కొంచెం దానం చేసుకోండి, ఆ తర్వాత మనుషులంటే కాస్త సానుభూతి వ్యవహారం చూపించండి. అంటే దానం ఎప్పుడు ఇస్తాం మనము, అవతల వాడు మనకంటే పాపం వాడు కూడా హ్యాపీగా ఉంటాడన్నప్పుడే దానం ఇస్తాం. అది ద్వాపర యుగం, కృష్ణుడు. ఇక 4వది వచ్చేసేటప్పటికి కలియుగం. ఈ కలియుగం పేరే ఏంటి, ఇది కలహం అనమాట. ఏంటి, ఊరికి క్యాజువల్గా నువ్వు బాగున్నావా అంటే, ఎందుకు బాగాలేనా, నీకు ఎవరైనా చెప్పారా, మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మీకంటే బాగున్నామని యుద్ధానికి దిగిపోతున్నారు. అంటే ఏంటి, ఈ యుగం లక్షణమే ఏంటి, కలహం. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఎవరి దోను వాళ్ళు పరిపాలించుకుంటున్నారు, ఎవరిని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు, ఒక దాంట్లో నుంచి ఒకటి ఎందుకు ఇంటర్లాప్ అయిపోతున్నాయి అంటే, కాలు ఇవ్వడం అనమాట, తగాదు పెట్టుకోవడం. అందుకని ఏంటి, ఇక్కడ ఏం చెప్పాడు, కలియుగంలో వచ్చేసేటప్పటికి ఇక్కడ మనకి కలియుగం ఎప్పుడు మొదలైంది, ద్వాపర యుగం అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అంతా పొడుచుకున్నారు, చచ్చిపోయినారు. యుగం బిగనేటప్పటికి మొత్తం స్మాష్ అయిపోయింది. ఒకే ఒకడు ఉత్తర కడుపున పరీక్షిత్ అనేటువంటి మహారాజు ఉన్నాడు. ఆ పరీక్షిత్తుకి భాగవతం గురించి ఆయన ఎవరు, వ్యాస మహాముని యొక్క కొడుకు సుఖమహాముని బోధించాడు. అంటే ఏంటి, ఈ కలియుగంలో మనం వేరేవన్నీ అర్థం చేసుకునేంత బుద్ధి వికాసం మనకు ఉండదు. కాబట్టి కేవలం ఏదన్నా ఆధారం పెట్టుకొని కాస్త భక్తి మార్గంలోనైనా వెళ్ళండి అనేటువంటి విషయంగా మనకి కలియుగంలో చెప్పటం జరిగింది. మరి ఇప్పుడు ఇంకా అంటే ఏంటి, ఈ యుగ లక్షణమే కలహం.
ఇక్కడ ఎవరికి కూడా అసలు భగవతత్వం నుంచి ఎక్కడి నుంచో జారిపోయి వచ్చాం. ఎంతసేపటికి ఏంటి స్వార్థము, కోరికలు నెరవేర్చుకోవడము, ఇటువంటి విషయాలు. అసలు దానం అనే పదమే లేదు. ఒకవేళ దానం ఇచ్చినా మన పేరు పేపర్లో వేస్తారనో, లేకపోతే నేను ఇంత దానం చేశాను ఎవరైనా ప్రచారం చేసుకుంటారు అనేటువంటి విషయం తప్ప దానం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయం కూడా పెద్దగా ఉండదు. ఎందుకు అంటే ఏంటి, యుగ లక్షణం అనమాట అది. అంటే ఏంటి, మనము అవతల వాళ్ళం ఒకటి అనేటువంటి విషయాన్ని ఆల్మోస్ట్ ఆల్ మర్చిపోతారు. ఈ మహానుభావుడు, వ్యాస మహానుభావుడు రాబోయే కలియుగంలో ఊహించి కనీసం ఎప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళైనా సరే అర్థం చేసుకొని విషయం చెప్పకపోతారా అనేటువంటి భావంతో ఈ భగవద్గీత చెప్పడం జరిగింది. ఇందులోనే కృష్ణ భగవానుడు అంటాడు, ఎన్నో లక్షల మంది విన్నా, కోట్ల మంది నా మనుషులున్నా, లక్షల మంది కూడా విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయరు. 1000 మంది పొరపాటున ఏదైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా ఒక్కళ్ళు కూడా పూర్తి కాన్సెప్ట్ ఏమి ఎవరు అర్థం చేసుకోరు అంటారు. అంటే ఏంటి, ఈ యుగం అలాంటిది. ఎందుకంటే భౌతికంగా ఎన్నో అట్రాక్షన్స్, భౌతికంగా ఎంతో బంధుత్వం. ఇది అంటే ఎప్పటికప్పుడు భౌతికంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాం. అప్పుడు మనసు ఎక్కడో ఏదో ఉంది అనేటువంటి దాని మీదకి ఎందుకు వెళుతుంది అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చదువుకుంటున్న భగవద్గీత ఇక్కడ మొత్తం టోటల్గా 18 చాప్టర్లు చెప్పాడు. ఫస్ట్ది ఏంటి, అసలు సమస్యకి కారణం ఏంటి, మన ఐడెంటిటీ. అంతే కదా. ఇప్పుడు నన్ను ఎవరన్నా ఒక పెళ్ళికి పిలిచారు, పోయినాము, ఏదో వెనక్కి కూర్చున్నాము, ఏదో అక్షింతలు వేసాము, ప్లేట్ పట్టుకున్నాము, తిన్నాము, వచ్చాము, సమస్య లేదు. నాకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అక్కడికి వచ్చినటువంటి ఎవరో మినిస్టర్లో లేదా మనతోటి సమానమైన వాళ్ళు వాళ్ళందరికీ ఇస్తున్నారు. మన కొళ్ళు మండిపోతుంది. ఏంటి, మిమ్మల్ని పట్టించుకోలేదు, ఇదేంటి వ్యవహారం అనిపిస్తుంది. అక్కడ అసలు నిన్నెందుకు పట్టించుకోవాలి, వాళ్ళు మర్యాదగా ప్రేమగా పిలిచారు, నువ్వు పోయినావు, ప్రేమగా అక్షంతలు వేసావు, వచ్చేసావు అనే అంతవరకే ఉన్నామనుకో, ఇక్కడ ఐడెంటిటీ గొడవ లేదు. కాకపోతే ఏంటి, తెల్లవారు నిద్ర లేచింది మొదలు అహంకారం, ఐడెంటిటీ, అవి మన జీవ లక్షణాలు. ఇక్కడ ఎవరిని తప్పుపట్టేది కూడా కాదు. ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, అర్జునుని సృష్టించాడు భగవాన్. సరే, భగవాన్ యుద్ధభూమిలో ఉన్నాడు, ఉండి నాకు వల్ల కాదు, అంతా నా బంధువులేను, నేను చేయలేకపోతున్నాను, యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపేస్తే అందరు బుడోస్ అయిపోతారు అనేటువంటి వ్యవహారంగా అర్జునుడు బాధపడతాడు. అప్పుడు ఏం చెప్తాడు భగవాను, నువ్వు చూస్తున్నాడు ఏంటి కానీ అని చూసి చివరికి ఏమంటాడు, నా వల్ల కాడలేదు, నాకు ఏం ఆలోచించే కండిషన్లో కూడా నేను లేను, నేను గురువుగా స్వీకరిస్తున్నాను, నాకు విషయం చెప్పు అనేటువంటి విషయంగా భగవాన్ అడుగుతాడు. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, అడిగితే తప్ప ఎవరికి ఏమైనా చెప్పినా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎవరికి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు పక్క వాళ్ళ తలుపు కటా కొట్టి అప్పుడు ఎంక్వైరీ చేసుకుంటారు. లేదా ఇప్పుడు ఈ రోజుల్లో వీడియోలు కాబట్టి వెతికి అర్థం చేసుకుంటారు. అంతే తప్ప వాళ్ళకి అర్థం లేకుండా ఇదిగో చాలా మంచి విషయం మాట్లాడడం జరుగుతుంది, మీరు కూడా చదువుకోండి అబ్బా, అర్థం చేసుకోండి అంటే ఎవరిని అర్థం చేసుకోరు. ఎప్పుడు ఇది కలియుగం మొదలైనప్పటి నుంచి మొదలైంది. అంటే ఎప్పుడు ద్వాపర యుగం ఎండ పోయేటప్పుడు అని అర్థం అనమాట. అప్పుడు ఇంకా అర్జునుడు నా వల్ల కాదు, నేను సరెండర్ అయిపోతున్నాను, నాకు చెప్పు, నేను గురువుగా స్వీకరిస్తున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు కూడా ఏంటి, ఈయన ఏడుస్తున్న వాడిని ఈయనేం చోదార్చడు, హాయిగా నవ్వుతూ సరదాగా ఉండి, ఏమయ్యా నువ్వేమన్నా నీకేమన్నా ఏంటి ఉత్తరకి డ్యాన్స్ చెప్పేటప్పుడు ఏమన్నా అమ్మాయిలా ఉన్నావు కాబట్టి నీకేమన్నా ఆ లక్షణాలు వచ్చాయా, ఎందుకు అట్లా ఏడుస్తావు అంటే ఏడవలసినటువంటి అవసరం ఇక్కడ లేదు అనేటువంటి విషయం చెప్తూ నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నిష్కల్మషంగా ఏమి ఆశించకుండా పరమాత్మతత్వం భావం జరుగుతుందనేటువంటి కర్మ యోగం అంటే ఏంటి, భగవతత్వంతో లింక్ అయ్యి కనుక నువ్వు చేసావు అంటే నీకు ఏమొస్తుంది, 100% నీ మనసు నిశ్చలం అవుతుంది అని చెబుతూ కర్మయోగికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి, అతనికి స్థితప్రజ్ఞత ఉంటుంది, దేన్ని ఆశించడు, దేని గురించి పొంగిపోడు, మనసును బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటాడు అని చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు, రెండోది వచ్చి యోగం చెప్పాడు. యోగం ఎక్కడ, నీ ఇంద్రియాలన్నీ బయట చూస్తున్నాయి, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్నీ, వాటన్నింటినీ తీసుకొచ్చి ఒకదాని మీద పెట్టు, ఇక్కడ మనసు నిశ్చలం చేసుకోమని రెండోది చెప్తాడు. మూడోది ఏం చెప్తాడు, మూడోది వచ్చి భక్తి. ఎప్పుడైతే నీ మనసు నిశ్చలమైందో అన్నీ తీసేసి పడేసి అనన్య భక్తి, భగవతత్వం తప్ప నాకు ఇంకొకటి ఏమి వద్దని పెట్టు, సింగిల్ పాయింటెడ్ మీద నీ మనసు నిలబడుతుంది అని చెప్పాడు. ఇప్పుడు నాలుగోది ఏం మాట్లాడుకుంటున్నాం, మనం జ్ఞానయోగం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది 13వ చాప్టర్. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో అంతా ఏం చెప్పాడు, అసలు కాన్సెప్ట్ ఏంటి భగవద్గీతలో, పరమాత్మతత్వం అనేది కంటికి కనపడదు, అన్మానిఫెస్ట్ అంటే వ్యక్తం అయ్యేది కాదు, లోపలెక్కడో ఒక శక్తి రూపంలో ఉంది, ఆ తర్వాత చాలా శక్తివంతం, ఐశ్వర్యవంతం, వ్యాపించినది, ఎప్పుడు వచ్చింది, ఎక్కడికి పోయింది అనేటువంటి విషయాన్ని మన బుద్ధితోటి తెలుసుకునేది కాదు. కాకపోతే ఆ ఎక్సలెంట్ శక్తే మనకి ప్రకృతిలాగా వ్యక్తమైంది. ప్రకృతి అంటే ఏంటి, జడ ప్రకృతి, జీవ ప్రకృతి అన్నాడు. జడ ప్రకృతి ఏంటి, పంచభూతాలు ఏంటి, భూమి, నీళ్లు, నేల, అగ్ని, వాయువు, ఆకాశం. వాటితో పాటు ఏంటి, మనసు, బుద్ధి, అహంకారం. మనసు, బుద్ధి, అహంకారం అంటే మహత్తత్వం అన్నాడు, ప్రకృతి అన్నాడు, మూల ప్రకృతి అన్నాడు. మొత్తం మీద టోటల్గా అవి కూడా 8. వాటితో పాటు ఏమైనాడు, చేతనం కూడా నాదేనన్నాడు. చేతనం అంటే ఏంటి, లైఫ్,
కాన్షియస్నెస్ అంటే చైతన్యం, లైఫ్ అంటే చేతన అంటారు. అంటే ఏంటి, మన జీవత్వంలో ఉన్నటువంటి లైఫ్ కూడా పరమాత్మతత్వంలో నుంచే వ్యక్తమైంది అన్నాడు. అంటే అల్టిమేట్ ఏంటి అంటే, సరే నాకు ఇంకా అర్థం కావడం లేదు, ఇంకా చూపించవయ్యా అంటే అప్పుడు విశ్వరూపం చూపించి, ఆ విశ్వరూపం తుది మొదలు లేనటువంటి ఆ విశ్వంలో మొత్తం ఏంటి, కాళ్ళు చేతులు, వేల వేల చేతులు, వేల వేల తలకాయలు అన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటి, ఒకే ఒక శక్తి నుంచి ఈ కనపడుతున్నటువంటి ప్రకృతి వ్యక్తమైంది అని చూపిస్తాడు. అంతవరకు భక్తి యోగం. లాస్ట్లో ఏంటి, భక్తి యోగం చెప్తాడు. ఇప్పుడు మనం జ్ఞానయోగం మాట్లాడుకుంటున్నాం. ఈరోజైతే నాకు చాలా వండర్ఫుల్గా ఒక అవగాహనకు వచ్చింది. అంతకుముందు ఏంటి, చిలక పలుకులాగా భగవద్గీతలో ఇన్ని 18 చాప్టర్స్ చెప్పినా 18 చాప్టర్స్లో కాన్సన్ట్రేట్ చేసింది 4 మీదనే: కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం. ఇంకా చెప్పినా ఏంటి, టోటల్గా చెప్పింది ఒకే ఒక విషయం గురించి చెప్పాడు అనుకున్నాం. ఏంటది, జ్ఞానం అన్నాం. అంటే అంత చెప్పాం కానీ దాని గురించి అంత పెద్ద ఎనాలిసిస్ లేదు. ఇప్పుడు 13వ చాప్టర్ చదవడం మొదలుపెట్టిన తర్వాత నిజంగా చెప్పింది, భగవద్గీత చెప్పింది జ్ఞానం గురించే చెప్పారు. జ్ఞానం అంటే ఎక్కడుంది, మన మనసే, వేరే ఏం లేదు. మనసు శరీరం వరకే కనుక పరిమితం అయి ఉంటే మనసు, శరీరం, క్షేత్రం వచ్చింది. ఇదే క్షేత్రజ్ఞ భాషలోకి వెళ్దాం. ఇదే మనసు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొంచెం వ్యాపించుంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఏంటి, శరీరం, ప్రాణం, మనసు ఉన్నటువంటి విషయం గ్రహించిన దాన్ని ఆత్మ అన్నారు జ్ఞానం. అసలు ఈ 3 కూడా కాదు, ఈ 4 వచ్చింది దానికి ఏంటి, తుర్యం, ఒకటి నిశ్శబ్దమైనటువంటి ఒక శక్తిలో నుంచి వచ్చింది అనేటువంటి విషయం కనుక మనకు అవగాహనకు వచ్చేస్తే అదే పరమాత్మ తత్వ జ్ఞానం. ఈ 4 ఉన్నది ఎక్కడ, మన దగ్గరే ఉన్నది. జగత్తు మన దగ్గరే ఉన్నది, జీవుడు మన దగ్గరే ఉంది, ఈశ్వరుడు మన దగ్గరే ఉన్నది. ఆ తర్వాత ఈశ్వరుడు దాటినటువంటి పరమాత్మతత్వం మన దగ్గరే ఉంది. తర్వాత ఇంకా చెప్పాలంటే ఏంటి, ఈ పరమాత్మతత్వం అనేది నిరాకారణం. ఈ జగత్తు లేదు, జీవుడు లేదు, ఈశ్వరుడు లేదు. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. మళ్ళీ మనం అంటే ఎవరు, పరమాత్మతత్వమే. పరమాత్మతత్వం జీవాత్మగా భావించుకున్నప్పుడు పెట్టుకున్నవన్నీ పేర్లు. ఈ జీవాత్మే కాదు, ఇదే క్షేత్రజ్ఞత, ఇదే భగవతత్వం పెట్టుకున్నది పరమాత్మతత్వం. ఈరోజు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి, మొత్తం మనం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి, అన్నిటికీ మూలం మన మనస్సు. మన మనస్సును కనుక మధ్య మార్గంకి కనుక తెచ్చుకున్నాము అంటే మనకి దుఃఖం అనేది లేదు. మన మనసుని ఎలా బ్యాలెన్స్ చేసుకొని స్థితప్రజ్ఞతగా, ఏ కోరికలు పెద్దగా పట్టించుకోకుండా ఉన్న కోరికలతో ఆనందంగా ఉంటూ ఎట్లా ఉపేక్షగా, ఇండిఫరెంట్గా ఉండాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పిందబ్బా. ఇంకంతకంటే ఇంకేం లేదు. భగవద్గీత తీసి చూడండి, ఇక్కడ దేవుడు ఇలా ఉన్నాడు, దేవుడికి ఇలా పూజ చేయండి అనేటువంటి విషయం ఏమీ చెప్పాల. కర్మ మార్గంలో కూడా భక్తి మనసు నిశ్చలమవుతుందన్నాడు. అట్లాగే యోగంలో కూడా మనసు నిశ్చలమవుతుందన్నాడు. భక్తిలో కూడా ఏమన్నాడు, ఒకే విషయం మీదకి వస్తామన్నాడు. ఒకే విషయం మీదకి రావడం అంటే మన బుద్ధికి కుశలత రావడం, బుద్ధి వికాసం చెందడం. బుద్ధి వికాసం చెందిన తర్వాత సత్యం ఏంటి, అసత్యం ఏంటి అన్నాడు. మరి సత్యం ఏంటో చెప్పవయ్యా, నీ బుద్ధి నీవు విశాలం చేసుకొని దాన్ని బట్టి నువ్వు గ్రహించుకున్నాడు. అంటే ఇక్కడ సత్యం ఏమీ లేదు. అంటే ఉన్నదంతా ఒకటే నిరాకారమైనటువంటి భగవతత్వం, దానికి మనకి తేడా లేదు. దీని మీద మనం ఏంటి, ఆవరణలు, విక్షేపాలు, మళ్ళీ ఆవరణ విక్షేపాలు అన్నారు కదా, ఈ 3 తగిలించుకొని కూర్చున్నాం. విక్షేపం అంటే ఆవరణ అంటే ఏంటి, ఒక నిద్రమత్తు లాంటి ఆవరణ, నాదే శరీరం అనేటువంటి ఆవరణగా వేసుకున్నాం. విక్షేపం అంటే ఏంటి, మనస్సు, నాకు అది కావాలి ఇది కావాలని అటు ఇటు ఘర్షణ. ఆ తర్వాత మల అంటే ఏంటి, తమో గుణం. అంటే ఏంటి, ఆలస్యం, నిద్ర. తర్వాత ఇంకోటి ఏంది, ఆలస్యం, నిద్ర, భయం. అంటే ఏంటి, చేసిన తప్పునే చేసుకుంటూ పోవటం. ఇవి తప్పని తెలుసు కానీ చేస్తాం. ఇది దానివల్ల వచ్చే ఫలితం మనకు తెలుసు, అయినా చేస్తాం. అట్లా ఎన్ని జన్మల నుంచి చేస్తున్నామో ఏడలేదో, ఇవన్నీ జన్మల సంగతి మనం తీసి పక్కన పెట్టేస్తే ఏంటి సత్యం అంటే ఏంటి, మన మనస్సుని, మన శరీరాన్ని, మన ప్రాణాన్ని సమస్థితిలో ఉంచుకొని మన శక్తి పెంచుకొని భగవతత్వం మన ద్వారా జరుగుతుందనేటువంటి భావంతో పెట్టుకొని బ్రహ్మాకార వృత్తి అంటారు. చివరికి నాకు భగవతత్వానికి తేడా లేదు, నేనే అదే నేనేటువంటి విషయాన్ని గ్రహించడమే భగవద్గీత మనకి చెప్పింది. దానికి ఏమేం చేసుకోవాలి అనేటువంటి విషయాల్లో కర్మయోగంలో చెప్పింది, యోగంలో చెప్పింది, ఆ తర్వాత భక్తిలో చెప్పింది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, 13వ చాప్టర్ వచ్చి జ్ఞానయోగం మొదలైంది. మొత్తం 12గా చెప్పాడు. 1 నుంచి 6 వరకు కర్మ చెప్పాడు. కర్మనండి, భక్తనండి, యోగం అనండి. తర్వాత మళ్ళీ 6 నుంచి 12 వరకు ఓన్లీ భక్తి చెప్పాడు. భక్తితో పాటు యోగం కూడా వస్తుంది. ధ్యానం గురించి చెప్పాడు కదా. ధ్యానం అంటే కూడా ఏంటి, మనసును మనం ఒకే విషయం మీదకి తీసుకొని రావడం. ఇప్పుడు మనం 13వ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏంటి, ఇది దాదాపు 4-3 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. పెద్ద క్లారిటీగా ఏమో అనిపించింది నిన్నటి వరకు. నిన్న మనం మాట్లాడుకున్నాం ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు అని మాట్లాడుకున్నాం. క్షేత్రం అంటే ఏంటి, మనకు కనపడుతున్నటువంటి ప్రకృతే క్షేత్రం.
అంటే ఏంటి, పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం, పంచభూతాలతో తయారయ్యి ఆ తర్వాత మూల ప్రకృతి మనసు బుద్ధి ఉండి 8, తర్వాత 10 జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు 10, దాంతోపాటు మనస్సు 1, ఆ తర్వాత ఏంటి పంచభూతాలకు ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, వాటి శక్తి. భూమికేమో వాసన చూసే శక్తి ఉంటుంది, నీళ్ళకేమో రుచి శక్తి ఉంటుంది, మూడోదేమో అగ్నికేమో కంటితో చూసే శక్తి ఉంటుంది, 4 స్పర్శకేమో వాయుతత్వం మనం స్పర్శించే శక్తి ఉంటుంది, 5 ఏమో ఆకాశతత్వం శబ్దం వినే శక్తి వస్తుంటుంది. శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఈ 5 క్వాలిటీసే ఇవన్నీ ప్రకృతి. ఈ 5 క్వాలిటీస్ వల్లనే నేల మీద మొక్కలు వస్తున్నాయి, ఆ మొక్కల నుంచి పండ్లు వస్తున్నాయి, వాటి నుంచి మనం ఆహారం తీసుకుంటున్నాము, ఆహారం తర్వాత మళ్ళీ అదే అయిపోతుంది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సృష్టి వస్తుంది. ఇదంతా ప్రకృతి. ఈ ప్రకృతి అంతా అయింది. మామూలు గడ్డి మొక్క 2 నెల రోజులు బతికితే, మామిడి మొక్క 100 సంవత్సరాలు బతికితే, ఇంకొక మొక్క 30 సంవత్సరాలు బతికితే, ఏమైనా మళ్ళీ దాని సృష్టిని ప్రొడ్యూస్ చేసి అది వెళ్ళిపోతుంది. మన జీవితాలు కూడా అంతే. ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ప్రొడ్యూస్ చేశారో, 4 యుగాలు జరిగిపోతున్నారు. డాక్యుమెంటేషన్ లేదు కాబట్టి ఎప్పుడెప్పుడు ఉన్నది అనేటువంటి విషయం మనకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే భూమి పుట్టింది 1300 కోట్ల సంవత్సరాలు అన్నారు. ఆ తర్వాత మానవ జన్మ కూడా ఏదో 1-2 కోట్లు ఏదో లాస్ట్ టైం మాట్లాడుకున్నామన్నారు. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా పరిణామంగా మాత్రం భౌతికంగా చెందుతుందనే విషయాన్ని మనం కాదనలేము. కాకపోతే మానవుడి లక్షణాలేంటి, ఆకలి, నిద్ర, భయం, మైథునం అందరివి ఒకటే. కాకపోతే వీళ్ళలో ఉన్నటువంటి జీవత్వం, మనసు, అది శరీరాన్ని పట్టుకొని శరీరమే అనుకున్నప్పుడు స్వార్థంగా వెళుతుంది. మళ్ళీ ఈ జీవత్వాన్ని పట్టుకున్నది కూడా ఎవరు? క్షేత్రజ్ఞుడే. అంటే ఏంటి, నేను ఇలా మాట్లాడుతున్నానంటే నాలో దైవత్వం ఉండబట్టే మాట వస్తుంది. నాలోనే కాదు, ఎవరైనా, ఈవెన్ పనమ్మాయి మనకి హెల్ప్ చేస్తుందన్నా ఆ అమ్మాయిలో ఉన్న దైవత్వమే మనకు సహాయం చేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఈ భూమి మీద ఏమి చూసుకున్నా క్షేత్రం అంటే ప్రకృతి, క్షేత్రజ్ఞుడు అంటే మళ్ళీ భగవతత్వం, అంటే ఆ జీవ చైతన్యం కూడా పరమాత్మతత్వమే. కాకపోతే ఏమైంది, ఈ క్షేత్రజ్ఞుడు ఏమనుకుంటున్నాడు, ఈ క్షేత్రజ్ఞుడు తను కూడా ఆ పరమాత్మతత్వం అనేటువంటి విషయం అవగాహన తీసేసుకొని నేనే శరీరం అనుకొని తాధ్యాత్మం చెంది శరీరంతోనే నాదనుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే శరీరం నాది కాదు, నేను కూడా పరమాత్మతత్వంలో భాగం అనుకున్నప్పుడు, ప్రకృతిని వదిలిపెట్టినప్పుడు భగవతత్వంలో ఉండడం జరుగుతుంది. అంటే ఏంటి, ప్రకృతిని భగవతత్వాన్ని విడదీసి నువ్వు పరమాత్మతత్వానికి ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయం చెప్పిందే ఈ క్షేత్రజ్ఞ యోగం. అంటే అందుకని ఏం చెప్పండి, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, క్షేత్రం అంటే ఏంటో మాట్లాడుకున్నాం, క్షేత్రజ్ఞుడు ఎవరో మాట్లాడుకున్నాం. అంటే ఈ క్షేత్రంలో ఉన్నది క్షేత్రజ్ఞుడు అంటే భగవతత్వమే జీవ చైతన్యాన్ని తీసుకొని వచ్చి ఈ జీవ చైతన్యమే సత్యం అనుకొని తాధ్యాత్మం చెందుతుంది. ఇది సత్యం కాదు, అది ఉన్నది ఒకటే పరమాత్మతత్వం సత్యం అన్నప్పుడు ప్రకృతిని ఒకటి వదిలిపెట్టడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నిన్న మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇంకేం మాట్లాడుకున్నాం మనం నిన్న 6వ దాంట్లో క్షేత్రానికి ఏమేమి లక్షణాలు ఉంటాయని మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఏమున్నాయి నిన్న మళ్ళీ ఒక్కసారి చదువుతా. 6వది ఇచ్ఛా ద్వేషం జీవత్వ లక్షణాలు సహజం. అంటే నాకు ఇదంటే ఇష్టం లేదు, ఇది నాకంటే ఇష్టం అనే దానికి ఎక్కడ కూడా హౌ లేదు, అంతే కదా. కొంతమందికి ఉప్మా ఇష్టం, కొంతమందికి దోశలు ఇష్టం, కొంతమందికి ఇడ్లీ ఇష్టం. ఎందుకు ఇష్టం? కారణం లేదు. ఇతనే నాకెందుకు ఇష్టం? కారణం లేదు. అంటే అది జీవత్వ లక్షణం అన్నమాట. ఇచ్చ ద్వేషం కూడా అనవసరంగా మనం కొంతమందిని చూస్తాము, వాళ్ళతో మనకు మాట్లాడబుద్ధి కాదు, వాళ్ళు మాట్లాడే మాటలు మనకు నచ్చవు. అఫ్కోర్స్ ద్వేషం లేకపోయినా ఎందులో వీళ్ళతో మనం మూవ్ అయ్యేది అని అనిపిస్తుంది, ఇది సహజం. ఆ తర్వాత దుఃఖం, సుఖము దుఃఖము, అంతే కదా. ఎండగా ఉంది, ఇప్పుడు కూర్చొని బాల్కనీలో అమ్మో కష్టంగా ఉంది, లోపల కూర్చుంటే బాగుండే అనిపిస్తుంది. సుఖం ఏదో కొద్దిగా గొప్ప మళ్ళీ వర్షం వచ్చింది, ఆ సుఖంగా ఉంది అనిపిస్తుంది. అంటే శీతోష్ణ స్థితులు, ఆ తర్వాత మానావమానాలు. అంటే ఏంటి, ఈ క్షేత్రానికి సంబంధించినవన్నీ ద్వంద్వాలు ఉంటాయి. సుఖం దుఃఖం, ఉండడం లేకపోవడం, అందం లేకపోవడం, లేనివాడు ఉన్నవాడు, ఇవన్నీ సహజంగా ఉంటాయి. తర్వాత ఏంటి, ఇది స్థూల శరీరం, అంతే కదా. క్షేత్రం అంటే ఏంటి, మన స్థూల శరీరం అంటే గ్రాస్ బాడీ. మనదే కాదు, మొత్తం ఎక్కడ మనకి కనపడుతున్నా ఆ చైతన్యంతో ఉన్నది ఏదైనా సరే ఆ స్థూల శరీరం భగవతత్వం, అందులో ఉన్నటువంటి గ్రాస్ బాడీ. ఆ తర్వాత చైతన్యం అంటే లైఫ్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ జీవ చైతన్యం ఉండబట్టే మన క్షేత్రం ఉన్నది. అంటే ఈ క్షేత్రంలో ఏముంది, క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, లైఫ్ ఉన్నది, స్థూల శరీరం ఉన్నది, స్థూల సూక్ష్మ కారణ. మరి కారణం విషయం వస్తే ఎందుకున్నది, ఎందుకో తెలియదు, కేవలం ఆనందం కోసం ఉండొచ్చు అనేటువంటిది విషయం. అసలు సృష్టి ఎందుకు వచ్చింది తెలియదు, అపేర్ అవుతుంది, సృష్టి లేదు, మాయ. అంటే ఏంటి, హౌ అనేటువంటి విషయాలకి ఇక్కడ సమాధానం లేదు. కాకపోతే మన మనసును మనం జయించి మన మనసును బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలనేటువంటి విషయానికి మాత్రమే
ఇక్కడ సమాధానం ఉంది. అంతే కదా. ఇబ్బంది పెడుతున్నది ఎవరు? శరీరం అనుకుంటున్నాం. శరీరం కాదు, మనసు. ఎందుకు ఇబ్బంది పడుతుంది? నాది నాది అనే భావంతో ఇబ్బంది పడుతుంది. మరి ఈ నాది నాదిలో నుంచి తొలగి అంతా ఉన్నదనేటువంటి సమిష్టిగా వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రకృతికి విలువివ్వడం తగ్గించి పరమాత్మ తత్వానికి విలువివ్వాలి. అంతకంటే ఇంకేం లేదు. అంటే ఏంటి? ఈ క్షేత్రంలో సుఖ దుఃఖాలు, మానవమానాలు, తర్వాత ఇచ్ఛాద్వేషాలు, స్థూల శరీరం, దాంతోపాటు లైఫు, లాస్ట్లో ధృతి అనే పదం వాడటం జరిగింది. ధృతి అనే వికారాలతో కూడిన క్షేత్ర స్వరూపం సంక్షిప్తంగా పేర్కొనబడింది. నిన్న ధృతి అంటే అర్థం కాల, ఈరోజు కొంచెం అర్థమైంది. ధృతి అంటే ఏం లేదు, ప్యూరిటీ. అంటే ప్యూరిటీ, ఇంప్యూరిటీ కూడా ఈ శరీరంలోనే ఉంది. ఏంటి ప్యూరిటీ, ఇంప్యూరిటీ? నేను వేరు, పరమాత్మతత్వం వేరు అనేది ఇంప్యూరిటీ. ఉన్నదంతా ఒకటే అనేటువంటి భావం కనుక మనసుకు వచ్చినప్పుడు ఇంకా జీవత్వం లేదు, ఉన్నదంతా జ్ఞానమే కదా. అలా అన్నప్పుడు ఇంకా అది ప్యూరిటీ అంటాడు. అంటే ఏంటి? ధృతి అంటే స్వచ్ఛత అన్నమాట. ఇవన్నీ కూడా అంటే ఈ శరీరంలో ఒక చెడే కాదు, అంటే మంచి కూడా ఉన్నాయి. అంతేకాదు సుఖం ఉంది, దుఃఖం ఉంది, ఆ తర్వాత అన్నీ ఉన్నాయి కదా. అంటే ద్వంద్వాలకు సంబంధించిందే ఈ ఈ క్షేత్రం. ఎందుకు? ఈ లోపల క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, అది భగవతత్వమే. కానీ భగవతత్వం అనేటువంటి విషయం కూడా మర్చిపోయి శరీరంతోనే తాధ్యాత్మ్యం చెందుతున్నప్పుడు ఇష్టం, అయిష్టం, సుఖము, దుఃఖము, ఇది నా స్థూల శరీరం నాది అనేటువంటి భావన, ఇదిగో నేను మంచి పని చేశాను, ప్యూరిఫై అయ్యాను, లేదంటే ఇదిగో ఇట్లా చేశాను, పాపం పుణ్యం ఇవన్నీ ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి? ఇక్కడ అసలు ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా ఏంటి? భగవద్గీత చెప్పిందంతా కేవలం జ్ఞానం గురించి చెప్పింది అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞానం అంటే ఏంటి అనేటువంటి విషయం చెప్తున్నాడు. మళ్ళీ ఎక్కడబ్బా? మనసుకే. అంటే ఏం చెప్తున్నాడు? 20 లక్షణాలు గనక మంచి లక్షణాలు ఉంటే నువ్వు జ్ఞానస్థితిలో ఉన్నట్టు, దానికి ఆపోజిట్ లక్షణాలు గనక నీకుంటే నువ్వు ఆ స్థితిలో లేనట్టు అనేటువంటి విషయంగా 7 నుంచి 11 వరకు చెప్పటం జరిగిందండి. ఇప్పుడు మనం ఏంటి? అసలు జ్ఞానం అంటే ఏంటి? మనం ఆ జ్ఞానస్థితిలో ఉన్నామా? ఇప్పుడు మన లక్షణం ఎంతసేపటికేంటి? మనం జ్ఞానస్థితిలో ఉన్నామా లేదా అనేటువంటి విషయం మన జీవ చైతన్యం ఎప్పుడూ ఆలోచించదు. ఎంతసేపటికి మనకేంటి? పక్క జీవుళ్ళని చూసి వాళ్ళిలా వీళ్ళిలా అని అంటుంది తప్ప మనం ఎలా ఉన్నాం అనేటువంటి అవగాహన మనకి రాదు. ఇప్పుడు ఇక్కడ జ్ఞానంలో చెప్పింది ఏంటి? ఈ భగవద్గీతలో 7 నుంచి 11 వరకు చెప్పింది ఏంటి? నీ జ్ఞానస్థితి ఏందో నువ్వే ఐడెంటిఫై చేసుకో. నీకు ఈ లక్షణం ఉందా లేదో చూసుకో. ఈ లక్షణం లేకపోతే నువ్వు పెంపొందించుకో. అంతే తప్ప పక్క వాళ్ళకి లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు ఇంపోజ్ చేయవాకు. ఎందుకు? పక్క వాళ్ళని ఇంపోజ్ చేసేటువంటి లక్షణం, హక్కు నీకు లేదు. నిన్ను నువ్వు మార్చుకునే హక్కు మాత్రమే నీకున్నది. ఈ భూమి మీద ఎవ్వరికీ మనకి రైట్స్ లేవు. ఎందుకు? అందరం భగవతత్వంలో నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరు ప్రతిదీ భగవతత్వమే నడిపిస్తోంది. ఇప్పుడు మనం ఏంటి? భగవతత్వం నేను అనేటువంటి విషయాన్ని మర్చిపోయినాం. నేను భగవతత్వం అనేటువంటి విషయాన్ని గుర్తించాలంటే నీ మీద పని చేసుకో. ఇప్పుడు 20 లక్షణాలు నీకున్నాయో లేవో నువ్వు చెక్ చేసుకో అనే విషయాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఫస్ట్ 20లో మొదటిది 7వ దాంట్లో తానే శ్రేష్ఠుడనని భావం లేకుండాట. మనకి 24 గంటలు అహంకారం, నేను తప్ప ఎవరు చేయలేరు. ఈ కాలం పిల్లలు ఏం చేయడం లేదమ్మా, మా కాలంలో అలా లేదు, మనం ఎంత కష్టపడ్డాము, ఇప్పుడు వీళ్ళు ఏం చేయటం లేదు, వీళ్ళకి అసలు మర్యాద లేదు, గౌరవాలు లేవు అన్నీ అనే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. సహజంగానే మాట్లాడుతుంటాం. ఎందుకు మాట్లాడుతుంటాం? వీళ్ళకంటే మేము బెటరు అనేటువంటి విషయం చూపించడానికి. ఇప్పుడు జ్ఞానస్థితి అంటే ఏంటి? నేను శ్రేష్ఠుడును అనేటువంటి విషయం ఎప్పుడూ గుర్తే, అసలు పట్టించుకోకూడదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్డినరీ క్షేత్రానివి. అంటే ఏంటి? నేనే క్షేత్రం అనుకుంటున్న మామూలు జీవ చైతన్యాన్ని. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నేను క్షేత్రం కాదు అన్నప్పుడు నీ పక్క వాళ్ళు కూడా క్షేత్రం కాదుగా. మరి వాళ్ళల్లో ఉన్నది ఏంటి? జీవ చైతన్యమేగా. నీలో ఉన్నది జీవ చైతన్యమే కదా. అప్పుడు నువ్వు ఎలా శ్రేష్ఠుడు అయిపోతావు? వాళ్ళు ఒకటే, మనము ఒకటే. కాకపోతే ఈ శ్రేష్ఠుడు అనే భావం చాలామంది అనుకుంటారు బాగా ఉన్న వాళ్ళకే, బాగా ఎడ్యుకేటెడ్కే ఉంటుంది అంటారు. అదంతా ఏమీ లేదు. మామూలు వాళ్ళకు కూడా చాలా ఉంటుంది. నేను చాలా గొప్ప అని. ఎందుకు? ఇప్పుడు మనం కులాల విషయాలు చూస్తూ ఉంటాం చూడండి. పల్లెటూళ్ళలో ఎక్కడైనా కనీసం అంటే వాళ్ళు చేసే పని తప్ప వేరే పని మాది కాదని కూర్చుంటారు. వాళ్ళు ఏముంది, తప్పే ఉంది అనేటువంటి ఆలోచన రాదు. ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితులే కంఫర్టబుల్గా ఉన్నాయేమో అనుకుంటుంటా నేను. ఇప్పుడు అమెరికా లాంటి చోటకు పోతే ఈవెన్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మనం ఎవరైనా ట్రంప్ అయినా సరే వాళ్ళు పనివాళ్ళు ఉంటారు, ఉండరని మనం ఏం చెప్పక్కర్లేదు. అర్ధరాత్రి ఏదైనా తాగాల్సి వస్తే ఇప్పుడు మనం ఇంగ్లీష్ సీరియల్స్లో చూస్తుంటాం కదా, వాళ్ళు కలుపుకొని తాగేస్తారు. ఇక్కడ మనకి బెల్లు కొడితే 100 మంది వచ్చి అక్కడ రాజరికంలాగా నిలబడతారు. అంటే అర్థం ఏంటి? ఈ ఉన్న పదవిలో నేను శ్రేష్ఠుడని అనేటువంటి విషయాన్ని 24 గంటలు చూపించడానికి జరుగుతుంది.
కాకపోతే ఇప్పుడున్న జనరేషనే వండర్ఫుల్ అనుకుంటా నేను. ఎంత పెద్ద హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాయన పేరు పెట్టి చాలా క్యాజువల్గా పిలుస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం కలిపి పనిచేసుకుంటున్నాం అనేటువంటి భావాన్ని పెంపొందించడానికి చూస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను స్పెషలు అనేటువంటి విషయంగా ఉండకూడదు. అందుకని భగవతత్వంలో ఫస్ట్ పదం ఏంటో తెలుసా, సామాన్యం విశేషం. పరమాత్మ తత్వానికి ఏ క్వాలిటీ లేదు, నామం లేదు, రూపం లేదు, కదలిక లేదు, ఆ తర్వాత మాట్లాడేది లేదు, ఏమీ లేదు. ఒకే ఒక అంటే ఏంటి, కరెంటు లాగా ఒక శక్తి. ఆ శక్తి కూడా ఎవరికి తెలియదు. బల్బు పెడితేనే అక్కడ కరెంట్ ఉందనేటువంటి విషయం తెలుస్తుంది. అది జస్ట్ సామాన్యం. అందువల్ల విశేషాలన్నిటికీ రకరకాల క్వాలిటీస్ ఉన్నాయి. ఏమున్నాయి, ఉన్నాయి కదా, మాట్లాడుకున్నాం కదా, త్రిగుణాలు అన్నాం కదా, సత్వతమ రజోగుణాలు, ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకుంటున్న లక్షణాలు, ఇవన్నీ కూడా విశేషాలకి. మనం ఇప్పుడు వెళ్ళాల్సిన స్థితి ఏంటి, సామాన్య స్థితికి వెళ్ళాలి. అంటే తగిలించుకున్న విశేషాలతో సంబంధం లేనటువంటి స్థితిలో మన మానసిక స్థితి ఉండాలి. అది అంటే ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ప్రత్యేకమైనటువంటి భావం పెట్టుకోకూడదు. అల్టిమేట్ అంతకుముందు ఏం చెప్పారు, అసలు పాపం అంటే ఏంటి అంటారు, పాపం లేదు, పుణ్యం లేదు, నేను వేరు, పరమాత్మతత్వం వేరు, నేను వేరు, అవతల వాళ్ళు వేరు అనేటువంటి భావమే పాపం అంటారు. అంతే కదా, అవతల వాళ్ళు వేరు ఎందుకు అవుతారు, వాళ్ళు కూడా పరమాత్మతత్వమేగా, అప్పుడు ఇంక వాళ్ళు ఎందుకు తేడా అవుతారు. అది అందుకనేంటి, సామాన్య స్థితిలో ఉండడం. సామాన్యం అంటే భగవతత్వ స్థితిలో ఉండడం, స్వరూప స్థితిలో ఉండడం. స్వరూపం అంటే కూడా భగవతత్వమే. కానీ మనం ఏ స్థితిలో ఉన్నాము, స్వభావ స్థితిలో ఉన్నాం. నా స్వభావం ఇదండి, నేను ఇది తప్ప చేయనండి, నాకు ఇవన్నీ నచ్చవండి, ఈ పద్ధతులన్నీ బాగుండవండి, నాకు ఈ చీరే ఇష్టం అండి, దీనికి అంచు లేదండి, ఇదే గోల మనకి. అంటే మనం స్వభావ స్థితిలోనే ఉన్నాం. ఇప్పుడు ఈ భగవద్గీత టోటల్గా చెప్పింది ఏంటి, మన స్వభావాన్ని మార్చుకొని స్వరూపం పరమాత్మతత్వ స్థితిలో ఉండడం కోసమే చెప్పిందబ్బా. అదే జ్ఞానం, ఇంకా వేరే కొత్త జ్ఞానం ఎక్కడో దేవుడు ఉన్నాడు స్వర్గానికి తీసుకెళ్తాడని ఎక్కడ భగవద్గీతలో చెప్పలే. మన స్వభావాన్ని కనుక మార్చుకున్నామంటే మనకి స్వరూపం తెలుస్తుంది. మనం విశేషాలు వదిలిపెట్టామంటే సామాన్యంలోకి వెళతాము. ఆ తర్వాత సత్తు చిత్ అన్నాడు, సత్తు అసత్ అన్నాడు. సత్ అంటే ఏంటి, ఒకటే ఒకటి సత్తు, అది ఉందో లేదు, ఉంది కానీ తెలియదు ఎలా ఉంది. తెలిసిందంతా ఎవరికి, చిత్తుకు, మిగిలిన అసత్తుకు తెలుస్తుంది. అంటే అసత్ అన్నీ బోలెడు అసత్తులు ఉన్నాయి, కానీ సత్ ఎంత, ఒకటి. మనం ఎలా ఉండాలి, సత్ సామాన్యానికే రావాలి. మనం తగిలించుకున్నటువంటి ఈ అసత్తులన్నీ ఒకటి 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 వాల్యూ ఇవ్వకుండా అని మళ్ళీ సన్యాసాశ్రమం కొండలకి వెళ్ళమని ఎవరు చెప్పలే. నీ మానసికంగా వీటిలో నుంచి ఉపేక్షగా ఉంటూ, ఇండిఫరెంట్గా ఉంటూ నువ్వు బయటికి రావడం జరగాలి. అలాగే ఇంకేం చెప్పారు తర్వాత, ఆత్మ అనాత్మ. ఆత్మ ఒకటే, దానికి చావు లేదు, బతుకు లేదు, మార్పు లేదు, ఏమి లేదు. ఆత్మ అంటే జ్ఞానం, నిరాకారం. అనాత్మలు బోలెడు అనాత్మలు. ఇప్పుడు మన స్థితి ఏంది, బోలెడు విషయాలు తగిలించుకున్నాం. ఇప్పుడు ఎంటైర్ భగవద్గీత చెప్పినటువంటి జ్ఞానం ఏంటి, అన్నీ వదిలించుకొని ఉన్నది ఒకటే అనేటువంటి తత్వంలో మనం ఉండగలగడం మాత్రమే చెప్పింది. ఇలా ఇటువంటివన్నీ జ్ఞానం ఏంటి అనేటువంటి విషయాలు 20 పాయింట్స్ చెప్పడం జరిగింది. 7 నుంచి 11 వరకు. ఆల్రెడీ ఈరోజు టైం అయిపోయింది. 2వ పాయింట్ రేపు కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఈవెన్ కళలో కూడా నేను స్పెషల్ అనేటువంటి భావం లేకుండా నేను అనే పదాన్ని వదిలిపెట్టి, అందుకని ఒక టిప్ ఉందబ్బా, నేను కూడా ఎప్పుడన్నా అది ఇష్టం నాకు మాట్లాడటానికి. ఎట్లా దాన్ని ఏమంటారంటే, యాక్టివ్ వాయిస్ మాట్లాడకుండా ప్యాసివ్ వాయిస్ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. నేను చేశాను, నాది జరిగింది అనకుండా, ఓ పని జరిగిపోయింది భగవంతుడి దయ వల్ల, ఇదిగో ఇది ఇలా అయిపోయింది అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్. అంటే నేను నాదిలో నుంచి బయటపడాలంటే టిప్స్ మనమే తయారు చేసుకుని చిన్న చిన్నగా ఒక్కొక్క దాంట్లో నుంచి బయటపడాలి. అల్టిమేట్ ఏంటి భగవద్గీత చెప్పింది, ఎప్పుడైతే బ్యాలెన్స్ స్థితి వస్తుందో, మన బుద్ధికి వికాసం వస్తుందో, ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయం తెలిస్తే, అది ఎవరో కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి విషయమే భగవతత్వం అనేటువంటి విషయం చేస్తే ఇంకా మనకు దుఃఖం ఏముంది, అక్కడ తేడాలు ఉన్నాయి, ఏం లేవు. కాకపోతే ఏంటంటే ప్రకృతిలో జరిగేవన్నీ జరిగిపోతూ ఉండాల్సిందే. ఇదంతా ఎవరు దేనికోసం అనేటువంటి విషయం మనకి తెలియదు, అంతే కదా. అల్టిమేట్ ఏంటంటే ఉన్నది ఒకటే, అది జ్ఞానం, అది ఎక్కడుంది, మనతోనే ఉన్నది, అదే క్షేత్రజ్ఞుడు. కాకపోతే క్షేత్రాన్ని పట్టుకొని ఉన్నాము, క్షేత్రం ఉండక తప్పదు, పరికరమే. కాకపోతే క్షేత్రానికి ఎక్కువ విలువ ఇవ్వకుండా, టెన్షన్ పడకుండా మన పని పరమాత్మతత్వం పని జరిగిపోతుంది అనేటువంటి భావంతో, అట్లాగే ఇప్పుడు చెప్పాడు కదా, కర్మ, భక్తి, యోగం, జ్ఞానం అన్నీ కూడా ఒకటే. అంటే ఏంటి, ఉన్నదంతా ఒకటే అనేది జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరో కాదు, అది మనమేనని చెప్పి చెప్పడం జరిగింది. రేపు కంటిన్యూ చేద్దాం 2వ పాయింట్.